పోలీసోళ్ళంటే మనుషులే ఉంటారని మీకు తెలుసు, నాకు తెలుసు, బుడ్డ పోరగాన్లకు కూడా తెలుసు. జర అమెరికా అసుంటి దేశాలలోనైతే రోబోలు కూడా పోలీసోళ్ళ లెక్క కావలి కాస్తాయి, అది కూడా తెలుసు. మన తాన బాంబులు దొరకబట్టేదందుకు, దొంగ బద్మాష్లను ఎరకబట్టేదందుకు కుక్కలు కూడా పోలీసోళ్లకు సాయం చేస్తాయి, చూస్తూనే ఉన్నాం కదా. మరి దేశానికే పెద్ద మనిషి మన రాష్ట్రపతి ప్రణబ్ సార్కు కావలి కాసేదందుకు ప్రపంచంలో ఎవ్వరు పెట్టని జంతువులతోటి కావలి కాపిస్తున్నారట. అబ్బా, గంతగనం గొప్ప జంతువులా అయ్యి అంత మంచిగా కావలి కాస్తాయా? నాకు కూడా తెలియదు, చూద్దాం పరి. ప్రణబ్ ముఖర్జీ సార్ అంటే ఎవరు? భారతదేశానికి పెద్దనైనటువంటి మనిషి, రాష్ట్రపతి. ఆయన అడుగు తీసి అడుగు అవతల పెట్టాలంటే ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు? సారు సూప్ ఎటు పడితే అటు పోలీసు వాళ్ళను పెడతారు. సరే, మనుషులంటే రాకుండా చేస్తారు కానీ మరి కోతులు చెప్తింటాయా? ముందే కోతాయి, అది ఒక నయ్య కినే రకం కాదు. అందుకే ప్రణబ్ ముఖర్జీ సార్కు కోతుల నుంచి ముప్పున్న సంగతి కనిపెట్టిండ్రు మన పోలీసు వాళ్ళు. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మదిర ఉన్నది కదా, ఆడికి సార్ పోయేది ఉన్నది. ఆ ఊళ్ళే మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉన్నాయట. మరి మనుషుల నుంచి రాష్ట్రపతి సార్కు రక్షణ ఇచ్చేందుకు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కానీ కోతుల నుంచి కాపాడేందుకు ఎవరున్నారు? అదిరిస్తే బెదిరిస్తే పోయేటియా కావు. కాబట్టి ఒక్క ఉపాయం చేసిండ్రట ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు. అదే కోతుల తాత కొండెంగ. ఈ కొండెంగని రంగంలోకి దింపిండ్రట. అవిటిని చూడంగానే కోతులు ఎగబడి రుక్తే కదా, అందుకే ప్రణబ్ ముఖర్జీ సార్ తిరిగే జాగలల్లా కొండెంగలతోని కావలి కాపిస్తారట. సరే, అంత మంచిగానే ఉన్నది కానీ కొండెంగలు కూడా అదుపులో ఉండేటట్టు చూడుండ్రి.